గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నేను ఇది వరకు వీడియోస్లో ప్రేమ గురించి సంబంధించిన క్లాసెస్ చెప్పి ఉన్నాను మీకు. ఈరోజు మరింతగా కొద్దిగా విశ్లేషణ చేసుకునే అవకాశాన్ని మనం కల్పించుకుందాం. అసలు ప్రేమ అంటే ఏమిటి? ప్రేమ అన్న పదానికి అర్థము వాళ్ళు సంతోషంగా ఉంటే నాకు చాలు, అదే ప్రేమ యొక్క భావన. అది ఎవరైనా సరే, మన తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అక్క చెల్లెలు కానివ్వండి, అన్నదమ్ములు కానివ్వండి, బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, ఎవరైనా సరే, బయట ఒక పరాయి అమ్మాయి కానివ్వండి, పరాయి అబ్బాయి కానివ్వండి, వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు అని అనుకోవడమే ప్రేమ. ప్రేమ యొక్క స్థితి అదే. ప్రేమ యొక్క స్థితి పవిత్రమైనది. మీరు బాగా పట్టుకోండి ఈ విషయము. ప్రేమ అంటే వ్యక్తిని పొందడము కాదు, వ్యక్తులు బాగుండాలని కోరుకోవడమే ప్రేమ. నేను ఎందుకు ఈ విషయాన్ని పదే పదే చెబుతున్నానంటే, ఈ మధ్య ప్రేమ పేరుతోటే కదా హత్యలవి జరుగుతున్నాయి. నేను ప్రేమించాను, చాలా గొప్ప పని చేశాను, కానీ నా గొప్పతనాన్ని అమ్మాయి గుర్తించలేదు, కాబట్టి ఆమెను చంపే రైట్స్ నాకున్నాయి. ఇదే కదా ఇలా హత్యలు చేయడానికి కూడా యువత వెనకాడట్లేదు. ఏమిటి నీ రైట్స్? నీకున్న హక్కు ఏమిటి? ఆ అమ్మాయిని చంపడానికి నీవు పొందిన హక్కు ఏమిటి? ఆ అమ్మాయిని ప్రేమించడమా? ఆ అమ్మాయిని చంపడానికి నీకున్న హక్కు? ప్రేమకు అసలు అర్థం తెలియదు, నీకు తెలియదు. కాబట్టి నేను ప్రేమించాను, చాలా గొప్ప పని చేశాను, కానీ అమ్మాయి అర్థం చేసుకోలేదు కాబట్టి చంపేశాను. అదా ప్రేమకు అర్థం? నీవు ప్రేమించలేదు, ఆ అమ్మాయిని నువ్వు కోరుకున్నావు. సమాజంలో తిరిగి నీ కంటికి నజరాగా కనిపించిన ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని, బాగా చదువుకుంటుందని, బాగా అందంగా ఉంటుందని, లేకపోతే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటే నా ఫ్యామిలీస్లో, నా కుటుంబంలో, నా వంశంలో నాకు గొప్పగా ఉంటుంది అని అనుకొని నీవే డెసిషన్ తీసుకొని, నీవే ప్రేమ అని పేరు పెట్టేసుకొని ఆ అమ్మాయి వెంట పడి, నీవే టైంపాస్ చేసి, నీవే నీ టైంని పోగొట్టుకొని, లాస్ట్కు నా టైం అంతా పోయిందనే ఆక్రోశంతో ఆ అమ్మాయిని ఏదో ఒకటి చేయాలని చూస్తున్నావు. నీది ప్రేమ కాదు, నీది పరమ మూర్ఖత్వము. ప్రేమ అంటే అది కాదు. ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయి జీవితంలో బాగుండాలి అని కోరుకుంటే అది ప్రేమ. ఆ అందమైన అమ్మాయి నాకు సొంతం కావాలి అని నువ్వు వెనకాల పడితే నీది కోరిక అయ్యింది తప్ప నీది ప్రేమ ఎలా అయ్యింది? అసలు నీకు ప్రేమకున్న అర్థము తెలియదు, ప్రేమ స్థితి తెలియదు, ప్రేమ యొక్క పవిత్రత తెలియదు కాబట్టే ఇవాళ సమాజంలో ప్రతి చెత్తనా కొడుకు, ప్రతి ఎదవ ప్రేమ స్నేహం అసలు ఈ పదాలకు అర్థాలే తెలియవు. మీకు స్నేహం అర్థం తెలియదు, ప్రేమ అర్థం తెలియదు. ఆడపిల్లలు మగపిల్లలు స్నేహం అని చెబుతారు. స్నేహం అని చెప్పిన ఆడపిల్లలు మగపిల్లలు ఎలా తిరగాలి? వాళ్ళని చూస్తుంటే చేతులు పట్టుకుంటారు, పక్క కూర్చుంటారు, కాళ్ళు తగులుతాయి, శరీరం మొత్తం తగులుతుంది. ఏమనంటే ఇది స్నేహం అండి అంటారు. అది స్నేహమా? ఒక ప్రియురాలు తిరిగే తిరుగుళ్ళు, స్నేహం పేరుతో మీరు తిరుగుతూ ఇది స్నేహం అంటే ఎలా నమ్మాలి మిమ్మల్ని? స్నేహానికి హద్దులు ఉంటాయి కదా. మగపిల్లగాడికి ఆడపిల్లకు తేడా ఉంటుంది కదా. చేతులు తగులుతూ, కాళ్ళు తగులుతూ తిరిగేదాన్ని స్నేహం అని ఎవరు చెప్పారు? అలా ఎవరు తిరుగుతారు? ప్రియురాలు మాత్రమే తిరుగుతారు. అలా చేతులు తగులుతూ, కాళ్ళు తగులుతూ స్నేహితులం అని చెప్పుకునే వాళ్ళు అలా ఎలా తిరుగుతారండి? ఇవాళ స్నేహానికి ప్రేమకు అసలు ఏ మాత్రం కూడా అర్థం తెలియని వ్యక్తులు ఈరోజు స్నేహము ప్రేమ అని విచ్చలవిడిగా వాడేస్తున్నారు. స్నేహం యొక్క అర్థం అది కాదు. హితము, స్నేహితుడు అన్న మాటలోనే హితము ఉంది. ఆమెకు నీవు హితం చేసేవాడివై ఉండాలి, అంతే తప్ప ఆమెను నీ ఎంట తిప్పుకొని ఆమె కుటుంబంలో, సమాజంలో ఆమెను బద్నాం చేసేలాగా నీ ప్రవర్తన ఉండకూడదు. అప్పుడు నువ్వు స్నేహితుడి కావు, నువ్వు దుర్మార్గుడి అవుతావు. అలాగే ఆ పిల్ల కూడా అలాగే తిరగాలి. స్నేహితురాలు అంటే హితము చేకూర్చున్నది అయి ఉండాలి. ఎలా ఉండాలి?
నీకు హితముగా ప్రవర్తించాలి ఆమె ప్రవర్తన, అంతే తప్ప నువ్వు ఇంట్లో బదలాం కావడానికి ఆమె ప్రవర్తన నీ యొక్క తిరోగమనానికి లాగా ఉండకూడదు. అది స్నేహము అంటే ఒక పవిత్రత, ప్రేమ అంటే ఒక పవిత్రత. పవిత్రతను పక్కకు పెట్టేసుకొని మా ఇష్టానుసారం మేము తిరుగుతాము, దీనికి స్నేహము, దీనికి ప్రేమ అని పేరు పెడితే అది మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం తప్ప సమాజాన్ని మోసం చేసిన వాళ్ళు ఎన్నటికీ కాదు. ఎందుకంటే సమాజం అంత అమాయకంగా ఏమీ లేదు. సమాజం ఎవరిది ప్రేమ ఎవరిది స్నేహం అని తెలుసుకోవడంలో చాలా నిబద్ధతను ఉంటారు. వాళ్ళకి అంత ఈజీగా అర్థమైపోతుంది మీరు చేసేదంతా కూడా. కానీ మమ్మల్ని మోసం చేస్తున్నారు, సమాజాన్ని మోసం చేస్తున్నారని చెప్పేసి మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. స్నేహ ప్రేమ యొక్క పవిత్రతలను మీరు చెడగొడుతున్నారు కొంతమంది, అందరూ కాదు. స్నేహం యొక్క పవిత్రత ఏంటి, ప్రేమ యొక్క పవిత్రత ఏంటి ఫస్ట్ తెలుసుకోండి. మీరు తెలుసుకొని స్నేహం ప్రేమ గురించి మాట్లాడండి. అంతే తప్ప చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా, సిమ్ ఉంది కదా అని చెప్పేసి ప్రతివాడు ఫోన్ మాట్లాడినట్టు ప్రేమ స్నేహం అనే పదాలను ఇష్టం వచ్చినట్టు వాడి ఇష్టం వచ్చినట్టు తిరిగి మీ పిచ్చి తిరుగులకు పవిత్రమైన పేర్లు పెట్టేస్తే ఆ పవిత్రతకు భంగం కలుగుతుంది. మీ యొక్క జీవితాలు ఆగమవుతాయి తప్ప అక్కడ ఒరిగేది ఏమీ లేదు. మీరేం గొప్ప సిద్ధాంతాలను పెట్టిన వాళ్ళు కాదు, గొప్ప సిద్ధాంతాలను కాల రాసిన వాళ్ళు అవుతారు. కాబట్టి యువత అంతా కూడా ఏది స్నేహము ఏది ప్రేమ అని తెలుసుకొని మసులుకోండి. అనవసరంగా అవతల ఉన్న అమ్మాయిల మీద కచ్చ పెంచేసుకొని ఆమెను చంపేస్తానే అనే మూర్ఖత్వమైన ఆలోచనలు చేయకండి. ఎందుకంటే అది మీది ప్రేమ కాదు, మీది వ్యామోహం, మీ యొక్క అభిలాష అది, అంతే. ప్రేమ అంటే వాళ్ళు సంతోషంగా ఉండాలి, అదే ప్రేమ యొక్క పరాకాష్ట తప్ప వాళ్ళు నాకు దక్కకపోతే వాళ్ళు ఈ భూమినే ఉండకూడదు అనే పిచ్చి వాదన అది క్రౌర్యత్వం అవుతుంది తప్ప పిచ్చితనం అవుతుంది తప్ప ప్రేమ ఎన్నటికీ కాదు. అలాగే స్నేహం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయిలు ఎవడు పడితే వాడిని మీకు ముట్టుకోవడానికి అవకాశం మీరు ఇవ్వకూడదు, అది స్నేహం కాదు. ఆడమగ స్నేహమైనా కూడా శాస్త్రం కొన్ని నిబద్ధతలను విధించింది. ఆడమగ స్నేహం ఎలా ఉండాలి, మగపిల్లవాడి మధ్య స్నేహం ఎలా ఉండాలి, ఆడపిల్ల మధ్య స్నేహం ఎలా ఉండాలి అనేది శాస్త్రం కొన్ని ధర్మ సూక్ష్మాలను చెప్పిందమ్మా. అవి మీ మంచి కోసం చెప్పింది తప్ప మిమ్మల్ని చెడగొట్టడానికి మాత్రం చెప్పలేదు. ఒక మగపిల్లవాడు మిమ్మల్ని ఎందుకు ముట్టుకోవాలండి అస్తమానం? అయిన దానికి కాందానికి మీ మీద చేయి ఎందుకు వేయాలి, మీ చేతులు ఎందుకు పట్టుకోవాలి, పక్క కూర్చొని మీ అతని కాళ్ళు ఎందుకు తగిలించాలమ్మా? అది స్నేహమా? మీరు స్నేహితులా లేకపోతే ప్రియురాలా? పక్క కూర్చొని వెళ్ళడం, ఒకే బైక్ మీద వెళ్ళి శరీరం మొత్తం తగులుతుంటే అలాగే వెళ్ళడం ఏమైనా అంటే స్నేహం అని అనడం, ఇదంతా సమాజం అంత పిచ్చిది అనుకుంటున్నారమ్మా. మీరు ఏది పడితే అది మాట్లాడేసి మాది కరెక్ట్ అంటే స్నేహానికి ప్రేమకు తేడా ఉంది. స్నేహం వేరు, ప్రేమ వేరు. స్నేహంలో కూడా ఆడమగ స్నేహం మధ్య కొన్ని హద్దులు ఉంటాయి, కొన్ని నిబద్ధతలు ఉంటాయి. అవి పాటించకుండా మాది స్నేహం అంటే అప్పుడు ప్రియురాలి తత్వం అవుతుంది తప్ప స్నేహం యొక్క తత్వం అది కాదు. నా మాటలు మీకు బాధ కలిగించి ఉంటే నేనేం చేయలేను, క్షమించమని వాటికి నేను అడగను. ఎందుకంటే నేను చెప్పింది కరెక్టే కాబట్టి నాకు అవసరం లేదు. మీరు ఆలోచించుకోండి. స్వస్తి.